ఇవన్నీ ఎలా వచ్చాయరా నీకు? రేయ్ ముందు ఇవన్నీ నాకు పంపించేసి డిలీట్ చేయరా. ఎవరైనా చూస్తే బాగుండే కదా మామ. రేయ్ ఇవన్నీ స్వీట్ మెమరీస్ రా. ఏదో మా సరదాకి పంపించమన్నా, నీకు పంపించి ఇప్పుడే డిలీట్ చేస్తా. రేయ్ మీకు విషయం చెప్పాలి మామ. ఏంటిది మామా? ఒకరోజు సంధ్య ఫోన్ చేసింది. నాలాంటి బైక్ యాక్సిడెంట్ అయితే నేనే అనుకుని నాకు ఫోన్ చేసిందిరా. నేను కాదని చెప్పినా వినకుండా తను వచ్చి చూసినంత వరకు రిలాక్స్ కాలేదు మామ. అది నువ్వేరా? ఇప్పుడు నా బైక్ లోనే వాళ్ళ ఊరు వరకు డ్రాప్ చేసి వచ్చా. రేయ్ ఇచ్చినాయలా ఇంతకన్నా క్లారిటీకి ఏ అమ్మాయి చెప్తుంది? కరెక్ట్ రా. అంతే అంటావా మామ? రేయ్ నువ్వు ఐ లవ్ చెప్తావు, ఆ అమ్మాయి వెయిట్ చేస్తుందిరా. కరెక్టే కదరా? నాకైతే ఫుల్ బాడీ. ఎక్కడున్నారా? ముందుకు రారా. రేయ్ మామ మామ వదలనురా. మామ ఏమైంది మామ? నిన్ను వదలనురా. మామ ఏమైంది? రేయ్. ఏమైంది మామ? లవ్ చేయొద్దురా. రేయ్, లవ్ చేయొద్దురా. లవ్ చేస్తే చంపేస్తారా. రేయ్, లవ్ చేయొద్దురా. లవ్ చేయకండిరా. మన మునిగాడు చంపేది బాబాయ్ ఇలా అయ్యారా? ఆ ప్రతాప్ రెడ్డిని చంపుతాను తిరుగుతున్నాడు రా. వీడు చచ్చిపోతాడు వాడు చంపుతాడు తెలియదు కానీ బాబాయ్ చూస్తే బాధేస్తుంది. ఈరోజు ఎలాగైనా సంధ్యకు నా లవ్ గురించి చెప్పాలి. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? 3 years నుంచి లవ్ చేస్తుంటే నీకు అర్థం కాదా? ఫస్ట్ ఇయర్ లోనే చెప్పాను కదా లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదని. అందుకే నీకు ఇంట్రెస్ట్ తప్పిద్దామని నేను ఇక్కడికి వచ్చా. నిజంగానే నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. శివ ఆగు శివ. శివ మార్నింగ్ నుండి డల్గా ఉంది. నువ్వెక్కడ అని అడిగితే ఆడిటోరియంకి వెళ్ళాడని చెప్పాను. ఇప్పుడు ఎక్కడ? ఏడ్చుకొని ఇంటికి వెళ్ళింది. ఏం అడిగినా మాట్లాడలేదు. నువ్వేమన్నా అన్నావా? రండి సార్ తొందరగా. కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందేమో సార్. దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే మనం కంప్లైంట్ ఇస్తే కుప్పం తీసుకెళ్తాం. ఏంటయ్యా పోలీస్ స్టేషన్ అంటున్నావు? పోలీస్ స్టేషన్ గిల్ స్టేషన్ ఏం వద్దు. రేపు ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఊరంతా న్యూస్ అవుతుంది. నా పరువు పోతుంది. నేను పోలీస్ స్టేషన్కి రాను. అందుకే మెయిన్ రోడ్ వరకు వెళ్తే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారండి. వెంకట్ రెడ్డి నువ్వు నోరు మూసుకొని ఉండు. ఆయన రెడ్డి. అవును నేను సార్. మాట్లాడతాను. అవును. నేను మాట్లాడతా. ఓకే సార్. వాళ్ళు ఉన్నారా? సరే మళ్ళీ పని చెప్తానండి. రెడ్డి నమస్తే. బాగున్నారా? నమస్తే చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి. మేం కుప్పం వెళ్ళాలి. ఓ చిన్న ప్రాబ్లం. మా డబ్బులు పోయాయి. భోంచేసి 2 రోజులైంది. ఒక 2,000 ఇస్తే ఊరెళ్ళగానే మీకు రిటర్న్ పంపించేస్తాను. 2,000 సరిపోతాయి? ఇంకేమైనా కావాలా? అడ్జస్ట్ అవుతాం. సరిపోతాయి. బాగుందయ్యా మీ ప్లాను. కొత్తగా ఇలా ఆడుకోవడం కూడా మొదలు పెట్టారా? ఎలక్షన్లకే కులాన్ని వాడుకునేవారు ఆఖరికి ఆడుకోవడానికి కూడా వాడుకుంటున్నారా? నేను చెప్పి చూడు, డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, అంతేగాని రెడ్డి అని మా క్యాస్ట్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా రెడ్డినే. చూడు, నీ వయసును చూసి వదిలేస్తున్నా. 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా, కనపడొద్దు. ఆయన చెప్పేది నిజమేనయ్యా. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. మళ్ళీ అదే మాట చెప్తున్నావు. రండి సార్ వెళ్దాం. ఉండు ఉండు, నీ పని చెప్తా. బాబు 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 చెప్పండి అయ్యా. చాలా దాహం వేస్తుంది. తాగడానికి కాస్త నీళ్ళు ఇప్పించండి. రాజీ,
వీళ్ళకి కొంచెం నీళ్ళు తీసుకురా పోరాజీ. తొందరగా తీసుకురామ్మా. రండి, ఇలా కూర్చోండి అయ్యా. మీరు కూడా రండి అయ్యా. ఏమ్మా? ఇదిగో అయ్యా. ఆ. అయ్యా ఒక్క నిమిషం ఆగండి అయ్యా. రాజీ, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురాపో. సరే. ఒక్క నిమిషం అయ్యా. భోజనం చేస్తారు కానీ ముందు చేతులు కడుకోండి అయ్యా. కడిగండి. అయ్యా, మీరు ముందు నీళ్లు తాగితే ఎక్కువ తినలేరని ఆపండి. ఇప్పుడు కడుపు నిండా తినండి అయ్యా. తింటానయ్యా. ఎందుకు ఇక్కడ ఉన్నారు? మేమిద్దరము లవ్ మ్యారేజ్ చేసుకున్నామయ్యా. పెద్దలు ఒప్పుకోలేదు ఎలాగో, అందుకే ఇలా ఊరి బయటకు వచ్చి ఉంటున్నాం. ఇంకొంచెం పెట్టమంటారయ్యా? ఏమ్మా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నామయ్యా. చూశారా, లవ్ మ్యారేజ్ అంట. సంతోషంగా ఉన్నారు. వినపడిందా? నాకేం చెవుడా? విన్నానులే. అయ్యా, మీరు ప్రశాంతంగా తినండి. వంకాయ బాగుందమ్మా. వంకాయో టెంకాయో ఆకలి తీరడానికి తిండి దొరికింది, తిను. కులము మతము డబ్బుతో సంబంధం లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి సార్. ఇంతకన్నా ఏం కావాలి? వీళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత ఆనందపడతారో చెప్పండి. ఏమంటారు సార్? ఈ బట్టలు తీసుకోండి అయ్యా. అది కదమ్మా, మంచి భోజనం పెట్టావా? చాలమ్మా, చాలు. అయ్యా, ఇది మా నాన్న సంవత్సరికం కోసం తీసుకున్న బట్టలయ్యా. తీసుకోండి, పెద్దవారు ఇలా చూడలేకున్నా పర్లేదయ్యా, తీసుకోండి. పర్లేదయ్యా, తీసుకోండి అయ్యా. అదిగో మెయిన్ రోడ్డు. ఏదైనా వెహికల్ ఆపు. ఇక నడవడం నా వల్ల కాదు కానీ. సరే సార్, వెళ్ళి కూర్చోండి. అదిగదిగదిగో వస్తుంది చూడు. ఏ స్టాప్. ఆపండి 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 ఆపండి. హలో, ఎక్కడికి వెళ్ళాలి? మేము వెళ్ళే చోటికి మీరు రాలేరు కానీ మీరు ఎంత దూరం వెళ్తారో అక్కడికి వస్తాం పదా. మరి టీ అన్న ఇప్పిస్తారా లేదా? మీరు ఇప్పిస్తే తాగి పెడతాం. సరే సరే సరే. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చిన వేస్ట్ ఫెలో సార్.